स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता పరమాత్మ ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ శ్రీమద్ భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత ఉపస్థితవరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము. తెలుగు అనుకృతి శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము. అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజం కూచిపూడి. ఇది తెలుగులో శుద్ధమైన భగవద్గీత. ఇందులో మనం మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాం. విషాద యోగం, అందరి విషాద యోగం, జీవాత్మల విషాద యోగం, ప్రతి ఒక్కరి విషాద యోగం. అది మనం కూడా అలాగే వ్యవహారం చేస్తాం అర్జునులాగే. దానికి సమాధానం కృష్ణుడు. ఆ క్రమంలో సరిగా తెలియనప్పుడు, దారి దొరకనప్పుడు, అర్థం కానప్పుడు ఎవరైనా ఏడవాల్సిందే. పిల్లలకు అర్థం కానప్పుడు పిల్లలు ఏడుస్తారు. ఏమి తోచినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు అప్పుడు ఏడవాల్సిందే, విలపించాల్సిందే. అదేవిధంగా అర్జునుడు కూడా అలాగే చేయడం జరిగింది. ఒక్కోసారి పిల్లలు రకరకాలు అనుకుంటారు. అది మానసిక స్థితి. ఏమంటున్నారో, ఏ నిర్ణయం తీసుకుంటున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఒక్కోసారి విచక్షణ కోల్పోయి వ్యవహారం చేస్తారు. అలాగే అర్జునుడు కూడా నేను నీ శిష్యుణ్ణి అని చెప్పిన తర్వాత, ఆదేశించండి అని చెప్పిన తర్వాత మళ్ళీ నేను యుద్ధం చేయను అన్నప్పుడు అర్జును యొక్క స్థితి అర్థమైనటువంటి కృష్ణుడు, ఎందుకంటే అర్జునుడు స్నేహితుడు కూడా, బంధువు కూడా, అన్ని రకాలుగా తెలుసు అర్జును యొక్క స్థితి. అప్పుడు ఈ ప్రశ్నలకు, ఈ స్థితిని దూరం చేయడానికి సమాధానం ఏమిటి, అసలు అర్జునుడు అనుకుంటున్నది ఏమిటి, ఎవరు అనుకుంటున్నారు, వీళ్ళంతా ఎవరు, ఈ శరీరం ఏమిటి, ఈ ఆత్మ ఏమిటి. ఆత్మ అంటే అర్థం కాలేదు అర్జునుడికి. విచక్షణ కోల్పోయినాడు, వివేకం కోల్పోయినాడు. శరీరాన్ని ఆత్మ అనుకుంటున్నాడు. అందుకే ఇలా విలపిస్తున్నాడు. విషాదం. ఈ విషాదానికి కారణం, ఈ సమస్యకు కారణం శరీరమే నేను అనుకుంటున్నాడు. ఈ బంధువుల యొక్క శరీరాన్ని చూసి ఆ శరీరాలే బంధువులు అనుకుంటున్నాడు. ఈ జన్మకు ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ సంబంధాలు అనే విషయాన్ని, ఈ తథ్యాన్ని, ఈ వాస్తవాన్ని ఒప్పుకోక వీరందరూ చనిపోతారు యుద్ధం జరిగితే. అటువంటప్పుడు ఒకవేళ మేము గెలిస్తే కూడా ఈ రాజ్య భోగాలను ఎవరి కోసం అనుభవించాలి? ఎవరైనా సంపాదిస్తున్నారంటే పిల్లల కొరకు, పెద్దల కొరకు, వారి సేవ కొరకు. కానీ ఈ పెద్దలు ఉండరు, ఈ పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. ఈ రాజ్య భోగాలను ఎవరి కోసం? ఈ యుద్ధం ఎవరి కోసం? దేనికోసం? అటువంటప్పుడు అసలు అంత ఎవరి కోసం, దేనికోసం అనే ప్రశ్నకు సమాధానం ధర్మం కోసమే. ఇది ధర్మ యుద్ధము. అన్యాయాన్ని అరికట్టడం శత్రువుల యొక్క ధర్మం, నియత కర్మ, కర్తవ్య కర్మ. యుద్ధం చేయడము, ధర్మరక్షణ చేయడము, దుష్టులను నాశనం చేయడము. ఈ కర్తవ్య కర్మను మర్చిపోయి అర్జునుడు నా వంశము, నా కుటుంబము, నా వారు అనే మోహములో ఇరుక్కుపోయి ఈ రకంగా విలపిస్తున్నాడు. యుద్ధం చేయనంటున్నాడు. అప్పుడే నీ శిష్యుని అంటున్నాడు, మీరు చెప్పినట్టు చేస్తానంటున్నారు అనడం జరుగుతుంది. ఆదేశించండి అన్న తర్వాత మళ్ళీ నేను యుద్ధం చేయనంటాడు. అటువంటప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే పండితుల్లాగా మాట్లాడుతున్నాడు. అప్పుడే
కానీ పండితులు అంటే ఎవరు? ఆత్మజ్ఞానం తెలిసిన వారే పండితులు. నిజానికి సరిగా అర్థం చేసుకున్న వారే పండితులు. ఊరికే కంఠస్థం చేసిన వారు పండితులు కాదు. వాస్తవాన్ని ఒప్పుకున్నవారు, అర్థం చేసుకున్నవారు వారు పండితులు అవుతారు. కానీ పండితుల్లాగా, ఒకవేళ పండితులు అనుకుంటే అర్జునుడు ఇలా మాట్లాడు, పండితుల్లాగా మాట్లాడుతున్నాడు. అప్పుడే తెలిసినట్టు, అప్పుడే తెలియనట్టు, అప్పుడే పసిపిల్లవాళ్ళలాగా, అప్పుడే మళ్ళీ పండితుల్లాగా. అటువంటిప్పుడు ఎందుకు ఏడవడము? అసలు ఈ దుఃఖానికి కారణం ఏమిటి అంటే, మనం అనుకుంటున్నాం, తెలిసి అనుకుంటున్నాం. మనం కూడా తెలిసిపోయింది, అర్థమైపోయింది అనుకుంటున్నాం. మనకేం అర్థం కాలేదు. నిజానికి ఆత్మతత్వం మనకేం అర్థం కాలేదు. లేదా మన కష్టాలకు, మన సమస్యలకు, మన బాధలకు కారణం ఎవరు అనుకుంటున్నాం, ఏదో అనుకుంటున్నాం. అసలు కారణం ఏమిటి, మూలం ఏమిటి అంటే అజ్ఞానము, తెలియకపోవడమే. ఈ విషయాన్ని మనం ఒప్పుకోం కూడా. నీకు తెలియదంటే మనం ఒప్పుకోం, తెలుసు అనుకుంటాం, మళ్ళీ ఏడుస్తాం. రకరకాల ద్వేషాలతో, రాగాలతో, మోహాలతో, లోభముతో, కామముతో, క్రోధముతో రకరకాల వ్యవహారం చేస్తుంటాం. ఒక్కోసారి అనిపిస్తుంది, అసలు ఎవరు నడిపిస్తున్నారు? నిజంగా భగవంతుడు ఉంటే ఇటువంటి జరగకూడదు కదా, భగవంతుడు రక్షించాలి కదా, కాపాడాలి కదా అని అనిపిస్తుంది. మనకి ఇష్టం లేకున్నా, భగవంతుడు నడిపించకున్నా మరి నడిపిస్తుంది ఎవరు? ఈ రజగుణం ఏమిటి, తమగుణం ఏమిటి, సత్వగుణం ఏమిటి తెలియక వాటి యొక్క ఆధిపత్యం, పెత్తనంలో మనము ఇరుక్కుపోయి కొట్టుకుపోతున్నాము. అర్జునుడు కూడా అంతే. అర్జునుడు అనుకుంటున్నాడు సానుభూతి, దుర్యోధనుడు లోభంతో కొట్టుకుపోతున్నాడు అంటూనే నేను మోహంలో ఉన్నాను, మోహంలో కొట్టుకుపోతున్నాను అనే విషయం మర్చిపోయినాడు. అలా ఉంటుంది. మనం కూడా ఇటువంటి పని చేస్తాం, అయ్యో పాపం అంటాం, సానుభూతి వ్యక్తం చేస్తాం. నేను బాగున్నాను అనిపిస్తుంది, నేను సరిగా ఉన్నాను అనిపిస్తుంది. కానీ సరిగా అర్థం చేసుకుంటే, ఆత్మ నిరీక్షణ, ఆత్మ పరీక్షణ చేసుకుంటే మనం కూడా ఈ అర్జున్ యొక్క స్థితి కంటే భయంకరమైన స్థితిలో ఉంటాం, చాలా దయనీయ స్థితిలో. ఉపన్యాసాలు ఇస్తాం, ప్రవచనాలు ఇస్తాం, ఎందరికో సలహాలు ఇస్తాం, ధైర్యం చెబుతుంటాం, అలా కాదు ఇలా కాదు అనుకుంటూ ధైర్యంగా ఉండాలంటాం. అసలు మనకు ధైర్యం ఉందా? మనకు సరిగా అర్థమైందా? మనకే అర్థం కాలేదు. చాలా సలహాలు ఇస్తాం, ఉచిత సలహాలు ఇస్తాం. ఆ సలహా సరైనవో కావు మనకు తెలియదు. ఒక్కోసారి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే ఉచితంగా వైద్య సలహాలు ఇస్తాం, ఆ చిట్కాలు ఈ చిట్కాలు చెబుతుంటాం. అవి పని చేస్తాయో తెలియదు, మనకు అనుభవం కూడా ఉండదు, అయినా చెప్పేస్తాం. విన్న మాటలు, ఇక్కడ విన్న మాటలు. అలాగే అర్జున్ కూడా అంతే. చదివి ఉండొచ్చుగాక, గురుకులంలో విద్య వచ్చుగాక, శాస్త్రాలు అధ్యయనం చేయవచ్చుగాక, ఆయన అర్జున్ కూడా కొట్టుకుపోవడం జరిగింది. మనం కూడా కొట్టుకుపోతున్నాం. ఎందరెందరో పండితులు, విద్వాంసులు కూడా ఈ రోజుల్లో కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది. ఆత్మతత్వం అర్థం కాకపోతే విషాదం అవుతుంది అర్జున్ లాగే. అందుకే కృష్ణుడు ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ అధ్యాయం పేరు సాంఖ్య యోగము. విశుద్ధ భగవద్గీత ద్వితీయ అధ్యాయం, 2వ అధ్యాయంలో సాంఖ్య యోగం అంటే సంఖ్యలకు సంబంధించినటువంటి, అంటే సరైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి యోగము అధ్యాయం. ఇందులో 2వ శ్లోకం చూడండి. అశోచ్యాన్ నను అశోచ, అశోచ్యాన్ అను అశోచ త్వం ప్రజ్ఞవాదాన్ చ భాషసే. ప్రజ్ఞవాదాన్ చ భాషనే ఉంది, ప్రింటింగ్ చూసుకోండి. ప్రజ్ఞవాదాంశ్చ భాషసే ఉండాలి. గతాసూన్ అగతాసూన్శ్చ, గత అసూన్ అగత అసూన్శ్చ, గతాసూన్ అగతాసూన్శ్చ న అనుశోచంతి పండితా. ఇది శ్లోకం. అశోచ్యాన్ అను అశోచ త్వం, అక్కడ అశోచాన్ నన్ను శోచస్త్వం ఉంటుంది, విడదీస్తే అశోచ్యాన్ అను అశోచ త్వం ప్రజ్ఞవాదాన్ చ భాషసే గత అసూన్ అగతాసూన్ చ న అనుశోచంతి పండిత. ఇది శ్లోకం. ఇది కృష్ణుని యొక్క వచనం. అంటే కృష్ణ అర్థం చేసుకొని మొదటి శ్లోకంలో ప్రహసన్నివ, కృష్ణుడికి నవ్వు వస్తుంది నిజానికి అర్జునుడి యొక్క స్థితి చూసిన తర్వాత. ఇలా అర్జునుడు కృష్ణు యొక్క స్థితిని చూసి ఇలా అన్నాడని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పినటువంటి మాటలు ఇవి. ఇది
కృష్ణుని యొక్క వచనం ఇప్పుడు ఈ శ్లోకం అశోచ్యాన్. దీని అర్థం చెప్పండి. నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. త్వం అశోచ్యాన్ అను అశోచః. నీవు శోకింపదగని వారిని గూర్చి శోకించుచున్నావు. ప్రజ్ఞావాదం చ భాషసే. పండిత వచనములను పలుకుచున్నావు. పండితాహ విద్వాంసులు, ఆత్మజ్ఞులు. గతాసూన్ అశువులు విడిచిన వారిని గూర్చి గాని, అగతాసూన్ చ ప్రాణములు విడువని వారిని గూర్చి గాని నా అనుశోచంతి శోకింపరు. తాత్పర్యం: ఓయి అర్జున, శోకింపదగని భీష్మ ద్రోణాదులను గూర్చి నీవు శోకించుచున్నావు, కానీ ప్రాజ్ఞులు పండితుడు చెప్పు మాటలను చెప్పుచున్నావు. వాస్తవమున పండితులు ఆత్మజ్ఞానులు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని, ప్రాణములు పోక బ్రతికి ఉన్న వారిని గూర్చి కాని ఎన్నడూనూ దుఃఖింపరు. అర్జున, భీష్మాదులు నీకంటే అన్ని విధములా పెద్దవారు. వారు నిన్ను యుద్ధమున చంపి దుర్యోధనునకు విజయమును చేకూర్పనరుదెంచి ఉన్నారు. పిల్లలను కని పెంచి పెద్దవారిని చేసి విద్యాబుద్ధులు నేర్పిన పెద్దలే వారిని యుద్ధమున చంప సమకట్టి శస్త్ర అస్త్రములతో సన్నద్ధులయ్యుండ వారిని గూర్చి పిన్నలు, అయ్యో ఈ పెద్దలతో మేమెట్లు ప్రతియుద్ధమునర్చి ఎదుర్కొందుము అని ఆలోచించుట ఉచితమా? అర్జున, ఆత్మజ్ఞుని వలె మాట్లాడుచున్నావే. ఆత్మజ్ఞాని అయిన వాడు శరీరమును నశించుననియు ఆత్మను నశింపవనియు ఎరుగును. శరీరమున ఆత్మ ఉన్నంత వరకే సంబంధ బుద్ధి, ఇతడు తండ్రి ఇతడు గురువు అని బుద్ధి ఉండును. కాని ఆత్మ శరీరమును వదిలి వెళ్ళిన తదుపరి ఆ శరీరమునందు బంధుబుద్ధి కలిగి శోకించుట అజ్ఞత కాదా? కావున గతించిన వారిని గూర్చి గాని గతింపనున్న వారిని గూర్చి గాని శోకించుట ప్రాజ్ఞుల పని కాదు. బుద్ధిమంతులు తమ కర్తవ్యమేమి అని మాత్రము ఆలోచింతురని భావము. గురుజీ నమస్తే. తమ కర్తవ్యమేమి, నా కర్తవ్యమేమి, మీ కర్తవ్యమేమి ప్రశ్నించుకోండి. ఏమిటి కర్తవ్యం? ఏమిటి? ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేసే పనులలో నా కర్తవ్యం ఏమి, నా ధర్మం ఏమని ప్రశ్నించుకోవాలి. వీళ్ళు ఏమంటున్నారు గమనించండి. గత అసూన్, గత అసూన్. అసూన్ అంటే అసువులు అంటాం. అసు అంటే ప్రాణాలు. గత పోయినవి అంటే పోయినవారు అంటే చనిపోయినవారు అన్నమాట. వారి గురించి కానీ అగత అసూన్ ఇంకా చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. అసువులు పోలేదు, ప్రాణాలు పోలేదు. గత అసూన్ అంటే పోయినవారు. గత అసూన్, అగత అసూన్ పోయినవారు, పోనివారు అంటే ప్రాణాలు పోయినవారు, ప్రాణాలు పోనివారు అంటే వారి గురించి కానీ వీరి గురించి కానీ నా అనుశోచంతి పండితులు. నువ్వు పండితులా మాట్లాడుతున్నావు అర్జున్ అంటున్నారు. ప్రజ్ఞావాదాంశ్చ, ప్రజ్ఞావాదులు అంటే పండిత వచనం అన్నమాట. ప్రజ్ఞావాదములు తెలిసినటువంటి వాదాన్ పండితుల యొక్క వాదములు. పండితులు ఏం వాదం చేస్తారు? వాదం అంటే మన లాంటి వాదం కాదు, సంవాదం చేస్తారు, చర్చలు చేస్తారు, సంభాషణ చేస్తారు. దాన్ని వాదం అంటారు. ఈనాటి వాదం అంటే తిట్టుకోవడమో కొట్టుకోవడం తగదు అనుకుంటాం. పండితులు వాదం చేస్తారు, సంవాదం చేస్తారు, సత్యాసత్యం తెలుసుకోవడం కొరకు. ప్రజ్ఞలు అది కూడా ప్రాజ్ఞ అంటే తెలిసిన వారు. ప్రజ్ఞావాదాన్ ఆ రకంగా భాషసే నువ్వు మాట్లాడుతున్నావు, పలుకుతున్నావు, నువ్వు పండితుడివి అనుకుంటున్నావు. అర్జున్ అంటున్నాడు కృష్ణుడు, నువ్వు పండితుడు ఒకటి నువ్వు పండితుడు అయితే, పండితుడు అంటే ఆత్మజ్ఞానం తెలిసిన వాడు. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ వేరు, శరీరం వేరు, ఈ ప్రపంచం వేరు, ఇదంతా జడము, ఇవన్నీ పోతాయి, నశించిపోతాయి, ఉండవు, మిగిలవు చివరికి అని తెలిసిన వారు పండితులు, ఆత్మజ్ఞానులు పండితులు అవుతారు. అటువంటి వారు ఈ విలపించడం కానీ కోపించడం కానీ జరగదు. ద్వేషం కూడా ఉండదు, మోహం ఉండదు, రాగం ఉండదు, ఏముండదు నిజానికి పండితులైతే. నీవు పండితులాగా మాట్లాడుతున్నావు. ఒకవేళ పండితులు అయితే నిజంగా పండితులు అయితే ఏడవలసిన అవసరం లేదు కదా. ఈ స్థితి రాదు. నేను యుద్ధం చేయను, అలాగే మీరు చెప్పినట్టు చేస్తాను, అంత నా వారు, నా తాతలు, నా గురువులు, నా మనమలు, నా మామలు అనుకుంటూ ఆ పెద్దలు, ఇది కాదు. నా అనుశోచంతి,
శోకించడం తగదు నిజానికి. పండితులు నా అనుశోచంతి, పండితులు అనుశోచన, ఇక్కడ శోచన అంటే నిజానికి ఏడవడం. అనుశోచ, శోచ, అను అంటే అనుసరించి శోకించడం. అంటే ఈ ప్రపంచాన్ని గమనించి వారిని వీరిని చూసి వారి వెంట వీరి వెంట అర్థం చేసుకొని వాళ్ళు అనుకున్నట్టు వీళ్ళు అనుకున్నట్టు మనం ఈ రోజు మనం చేసే వ్యవహారం ఇదే. మనం అనుశోచ చేస్తాం. తల్లి ఏడుస్తుంటే బిడ్డ ఏడ్చినట్టుగా. తల్లి ఏడుస్తుంది, బిడ్డకి తెలియదు, బిడ్డ కూడా ఏడుస్తుంది, ఎందుకంటే మా అమ్మ ఏడుస్తుంది కాబట్టి. అమ్మ ఎందుకు ఏడుస్తుంది అమ్మకి తెలియదు, బిడ్డ ఎందుకు ఏడుస్తుంది అమ్మ ఏడుస్తుంది కాబట్టి. ఇది అనుశోచ అన్నమాట. ఎవరు ఏడుస్తున్నారని చెప్పేసి మనం ఏడుస్తాం, ఎవరు నవ్వుతుంటే మనం నవ్వుతుంటాం. అంటే ఇతరులు ఏం చేస్తే చేస్తాం, వారు ఏం చేస్తే మనం అది చేస్తాం. మన వ్యవహారంలో కానీ, మన ఆహారం కానీ, మన దుస్తులు కానీ, మన మాటలు కానీ, మన నియమాలు కానీ ఎవరో వారు చేసినట్టు, ఇరుగు పొరుగు వారు చేసినట్టు, లేదా బంధువులు మిత్రులు చేసినట్టు చేస్తాం. అలాగే ఏడుపు కూడా అంతే. ఏడవలసిన అవసరం ఉండదు, ఏడుస్తాం. ఎన్నోసార్లు మనకు లోపల దుఃఖం లేకుండా ఏడుస్తాం వ్యవహారం కొరకు. అలాగే అర్జునుడు చేసే పని అదే, అనుశోచ చేస్తున్నాడు. అనుశోక, విషాదం అన్నమాట. అనుసరించి ఈ రకంగా చేస్తున్నావు. నీకు కొంచెం అర్థం చేసుకుంటే ఈ భీష్ముడు కానీ ద్రోణుడు గారు మీ పితామహ అనుకుంటున్నావు, తాత అనుకుంటున్నావు, ద్రోణాచార్యుల వారు ఆచార్యులు గురువు అనుకుంటున్నావు, నీ బంధువులు అనుకుంటున్నావు. వారు ఏం చేస్తున్నారు ఒకసారి చూసుకుని ముందర ఎవరున్నారు? నేను చంపడానికి వచ్చినారు. నేను ప్రేమించిన వారు, నేను కన్ని పెంచి పెద్ద చేసిన వారు, నీకు విద్య బుద్ధులు నేర్పించిన వారు, నేను ఎంతో ప్రేమించిన వారే. నువ్వు కూడా ప్రేమించినావు. నీకు ఎదురు ఉన్నారు, నేను చంపడానికి సిద్ధంగా ఉన్నారు వారు. మీ పెద్దలే, మీ తండ్రులే, మీ తాతలే, మీ గురువులే. నువ్వేం చేస్తున్నావు? నువ్వేమనుకుంటున్నావు? మరి వారు అనుకోవాలి కదా నీలాగే, వారు అనుకోవట్లేదు కదా. అటువంటప్పుడు నువ్వు పండితుడు కాదు. వారు కూడా నిజంగా వారికి అర్థమైతే వారు కూడా యుద్ధానికి రాకూడదు. వారు ఎటువైపు ఉన్నారు? ఆ భీష్మ పితామహ కానీ, ద్రోణాచార్యులు కానీ, ఎవరైనా కానీ ఒకసారి చూసుకో అని వాస్తవం ముందర పెట్టి చెప్పడం జరుగుతుంది. నీ ముందర ఎవరున్నారు ఒకసారి చూసుకో. సిద్ధంగా ఉన్నారు, నేను చంపడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వేమనుకుంటున్నావు? నా వారు అనుకుంటున్నావు. మరి వారు నీ వారు అనుకుంటున్నారా? నా మనవాడు అనుకోవట్లేదు, నా శిష్యుడు అనుకోవట్లేదు, నా బంధువు అనుకోవట్లేదు. నువ్వెందుకు అనుకుంటున్నావు? ఎందుకు శోకిస్తున్నావు? ఇది అజ్ఞాత కాదా? అంటే తెలివి తక్కువతనం కాదా? అజ్ఞాత, తెలివి తక్కువతనం మన భాషలో. మూర్ఖత్వం, అజ్ఞానం. కాబట్టి గతించిన వారి గురించి కానీ, ఇక గతింపనున్న వారి గురించి కానీ నువ్వు శోకింప తగదు, ఏడవలసిన అవసరం లేదు. ఇది ప్రాజ్ఞుల పని కాదు, తెలిసిన వారి యొక్క పని కాదు. ఇది బుద్ధిమంతుల పని కాదు. బుద్ధిమంతులు ఏం చేస్తారు? నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి? సమస్యలు ఉన్నాయి, మనం ప్రపంచంలో చూస్తుంటాం, మనం కూడా అదే పని చేస్తాం. సమస్యల గురించి చెప్తాం కానీ ఈ సమస్య ఆ సమస్య ఇది ఉంది అది ఉంది చెప్తాం కానీ ఏం చేయాలి, పరిష్కారం ఏమిటి, ఎవరిని సంప్రదించాలి, దీనికి ఉపాయం ఏమిటి, ఇలా ఆలోచిస్తామా? బాత్రూమ్ పోయి బాగా గమనించండి. ఆలోచన రెండు రకాలు ఉంటాయి. అయ్యో అని భయపడడం, బాధపడడం, ఏడవడం ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు ఇంట్లో కానీ బయట కానీ నష్టమో కష్టమో జరిగినప్పుడు అయ్యో అంటాం, అయ్యో పాపం అంటాం. కానీ దానికి పరిష్కారం చెబుతామా? అసలు పరిష్కారం ఏమిటి, ఉపాయం ఏమిటి అని అడుగుతామా? ఏం చేద్దాం ఇప్పుడు, ఏం చేస్తే బాగుంటుంది, ఈ సమస్య ఉంది, సమస్య పరిష్కారం ఏమిటి, ఈ రకంగా ఆలోచించాం. ఎప్పుడైతే సమస్యకు పరిష్కారం ఏమిటి, సమస్య కారణం ఏమిటి అని ఆలోచిస్తామో అప్పుడు బుద్ధి పని చేస్తుంది, పరిష్కారం వస్తుంది, సమాధానం తెలుస్తుంది. ప్రశ్నలు తప్ప సమాధానం ఏమిటి అని ప్రశ్నించుకుంటామా? ప్రశ్నలు ఉన్నాయని అనుకుంటున్నాం కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఏమి, ఈ ప్రశ్న రావడం లేదు. సమాధానం ఏమిటి, పరిష్కారం ఏమిటి, నీ కర్తవ్యం ఏమిటి, నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇదంతా బాగానే ఉంది, నువ్వేం చేయాలి ఇప్పుడు? అసలు నువ్వెవరివి? నువ్వు అనుకుంటున్నావు ఈ అర్జునుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అవుతుందో నేను అర్జునుడిని, వీళ్ళందరూ నా బంధువులు అనుకుంటున్నావు. ఈ జన్మకే ఈ ఆత్మ శరీరంలో ఉన్నంత వరకే. ఈ ఆత్మ శరీరం నుంచి, ఈ శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ తాత ఎవరు, ఈ బంధువు ఎవరు, ఈ ఆచార్యులు ఎవరు, ఈ గురువులు ఎవరు, ఎవరు మనుమలు, ఎవరు తండ్రులు, ఎవరు సంతానం? ఈ బంధు బుద్ధి అవుతుందో ఇది మోహం. ఇది మనం కూడా ఎన్నో అంటున్నాం, ఎన్నో వింటున్నాం కానీ అక్కడి నుంచి మాత్రం బయటకు రావట్లేదు. చెప్పండి ఎవరైనా ఈ స్థితి నుంచి బయటకు వచ్చిన వారు ఉన్నారు? ఎవరైనా ఒకరిని చెప్పండి ఇందులో. మేము ఈ స్థితి నుంచి బయటకు వచ్చాము, మోహం నుంచి, నా బంధువులు నా మిత్రులు అనే స్థితి లేదు మాకు, నేను ఆత్మను, ఈ శరీరం నేను కాదు, వీళ్ళెవరు ఉండరు, ఈ శరీరం ఉండదు అనే ఈ స్థితి ఉందా మనకు? అనిపిస్తుందా? అనిపిస్తే అసలు భయం ఉండదు, ఇక ఏడుపు ఉండదు.
ఏ ఏడుపు రాదు. గమనించండి, ఎవరైనా ఉన్నారా? అలా అనిపిస్తుందా? చెప్పండి ఒకరైనా. నేను ఈ స్థితి నుంచి బయటకు వచ్చాను. ఎప్పుడైతే ఈ స్థితి నుంచి బయటకు వస్తామో మనలో ఏడుపు ఉండదు, ఇక భయం ఉండదు, భయపడడం ఉండదు, పారిపోవడం ఉండదు. కనీసం ఒకటి ఈ ప్రశ్న వేసుకోండి, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి, ఈ సమస్యకు కారణం ఏమిటి, నష్టం జరిగింది, ఏం చేయాలి? ఎంతసేపు సమస్యలు లేదా ప్రశ్నలు, ఈ గొడవలు తప్ప ఏం చేస్తే బాగుంటుంది? ఏదో తిట్టుకోవడం, కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్లు, కోర్టులు. ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్లాల్సి వస్తుంది చెప్పండి? దేనికోసం? దేనికోసం పోలీస్ స్టేషన్లు? దేనికోసం తగాదాలు, వివాదాలు, ఈ కోర్టులు? చెప్పండి దేనికోసం? ఆత్మ కోసమా? నేను ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకుంటున్నాను అని కోర్టుకి ఎక్కారు ఎవరైనా? లేదా నేను భౌతిక తరగతికి వెళ్ళాలి ఆపేస్తున్నానని చెప్పేసి కోర్టుకి ఎక్కారా? లేదు గురూజీ. చెప్పండి. నేను ధ్యానం చేసుకోవడానికి సమయం ఇవ్వట్లేదు ఎవరు? వాతావరణం లేదు మా ఇంట్లో. ఎవరు కోర్టుకి ఎక్కారా? దేనికోసం కోర్టుకి ఎక్కుతున్నారు? సరే, మహాభారత యుద్ధం అనుకోండి, దేనికోసం మహాభారత యుద్ధం? దేని కొరకు? అర్జునుడు అడిగాడా నేను యోగాభ్యాసం చేసుకోవాలి, నిరంతరం సహకరించండి ఓ హే కృష్ణ, హే భీష్మ పితామహ, హే ఆచార్య గురువర్య ద్రోణాచార్య అని చెప్పేసి అడిగారా? నాకు ఆత్మజ్ఞానం నేర్పించండి అని అడిగారా అర్జునుడు? ఈ గొడవ ఏంది? ఈ గొడవ కారణం చెప్పండి. మహాభారత యుద్ధం అనుకోండి, రాజ్యం కోసం కదా. రాజ్యం కొరకు, భూమి కొరకు. భూమి కొరకు అంటే రాజ్యం కొరకు, పదవి కొరకు. అంటే ఏంటి? జడం కొరకే. ఈ రాజ్యం ఏంటి? జడమే కదా. ఎప్పుడు అంటుంటాను నేను, జడ జగడాలు. ప్రపంచంలో జడ జగడాలు ఉన్నాయి కానీ చేతన జగడాలు ఉన్నాయా? చేతన వివాదాలు ఉన్నాయా? చెప్పండి. పరమాత్మ కొరకు గొడవలు లేవు గురూజీ. సరే, ఒక ప్రశ్న ముందు ఒక ప్రశ్న వేసాను కదా. నేను ఈ బంధుప్రీతి, బంధుబుద్ధి నుంచి, మోహం నుంచి బయటకు వచ్చాను అనేవారు ఒకరు చెప్పండి. ఎవరైనా ఉన్నారా? కనీసం ప్రయత్నం చేస్తున్నారు? ఉండొచ్చు ప్రయత్నం చేసేవారు. చెప్పండి, ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారా? కనీసం ప్రయత్నం చేస్తుంటే ఏ స్థితి, ఇక్కడ ఏ స్టెప్లు ఉన్నారు? ఇప్పుడు కొంచెం బయటకు వచ్చారా? కాళ్ళు గడపలు దాటినాయా? మాటలు కోటలు దాటినాయా? మాటలు కోటలు దాటినాయా? కాళ్ళు గడపలు దాటినాయా? సమాధానం. కాళ్ళు గడపలు దాటినాయా? సామ్రాజ్యం గారు ఏమంటున్నారు? ఉన్నాను, అలాగే వస్తారులే వాళ్ళు. వారు దాటారు. కాలు ఒక అడుగు బయట వేశారు, ఇంకొక అడుగు లోపల ఉంది. ఒక అడుగు గడప లోపల, ఒక అడుగు గడప బయట. ఒక ప్రయత్నం, అమ్మగారితో ఒక ప్రయత్నం చేస్తున్నారు. మిగతా వారు అంటే మీ స్థితి మీరు చూసుకోండి. మీకు ఈ స్థితి ఉందా లేదా? అర్జున్ యొక్క స్థితి, ఈ బంధు బుద్ధి. దీని పేరు మంచి పేరు పెట్టారు, బంధు బుద్ధి. వాడక భాషలో, బయట వ్యవహారంలో బంధు ప్రీతి అంటారు. బంధు ప్రీతి కాదు, బంధు బుద్ధి. వస్తున్నారా? బయటకు వస్తున్నారా? లోపల ఉంటారు? ఇంకా ఏడవడానికి సిద్ధంగా ఉన్నారా? ఏడవడానికి సిద్ధంగా ఉన్నారా? పరిష్కారం కోసం సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్న వేసుకోండి. నా కర్తవ్యం ఏమిటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఉపాయం ఏమిటి? రోజు పొద్దున్న లేవగానే లేదా పడుకునేటప్పుడు, రేపు ఉదయం లేచి నుంచి నా కర్తవ్యం ఏమిటి, నా ధర్మం ఏమిటి, నేను ఏం పని చేయాలి, చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి గుర్తు చేసుకొని పడుకోండి. పొద్దున్న లేవగానే గుర్తు చేసుకోండి. ఏమైనా సమస్యలు ఉంటే, బాధలు, కష్టాలు ఉంటే కారణం ఏమిటి, పరిష్కారం ఏమిటి, ఇలా ఆలోచించండి. అప్పుడు పరిష్కారం దొరుకుతుంది, తప్పకుండా వస్తుంది. పడుకునేటప్పుడు కనుక మీరు ఈ ఆలోచనతో పడుకోండి. పరిష్కారం ఏమిటి, సమాధానం ఏమిటి. మాటికి సమస్య చెప్పకండి ఇంట్లో. ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు తల్లులు ఉన్నారు కదా, ఇంట్లో కూరగాయలు లేవు, బియ్యం లేవు, పప్పు లేవు అంటే అనకండి, తెమ్మని చెప్పండి.
లేవనడం ఒకటి, తెమ్మని చెప్పడం ఒకటి. ఇంట్లో కూరగాయలు లేవు, బియ్యం లేవు, పప్పు లేవు అని చెప్పడం కాదు. తీసుకురండి, లేవు తీసుకురండి. కేవలం లేవు లేవంటే లాభం లేదు కదా. ఎలా చెప్తారు మాతాజీలు? లేవని చెప్తారా, తెమ్మని చెప్తారా? తెమ్మనే చెప్పలేదు. తెమ్మని చెప్తాం. కానీ కొందరు ఏమంటారు, మా ఇంట్లో డబ్బులు లేవు, మా ఇంట్లో పప్పులు లేవు, మా ఇంట్లో అది లేదు, మా ఇంట్లో ఇవి లేవు. దానివల్ల ఏమవుతుంది? సరే, ఒక షాప్కి వెళ్ళండి, షాప్కి వెళ్ళి మా ఇంట్లో బియ్యం లేవని అడగండి. మా ఇంట్లో బియ్యం లేవు, దాని సమాధానం ఏమొస్తుంది? ఏం రాదు. మా ఇంట్లో బియ్యం లేవని చెప్పండి. అమ్మా భాగ్యలక్ష్మ గారు మ్యూట్లో పెట్టుకోండి, అన్ని రికార్డ్ అవుతున్నాయి మీ మాట. భాగ్యలక్ష్మ గారు నిండుకున్నాయి అనేవారు స్వామిజీ. నిండుకుని అంటున్నారా? అది కాదు, నిండుకున్నాయి అనేవారు, అయిపోయేవి అది కాదు. వినండి, మీరు షాప్ కి వెళ్ళి బియ్యం కావాలని అడుగుతారా, బియ్యం లేవని అంటారా? మా ఇంట్లో బియ్యం లేవు, కావాలని అడుగుతారు. బియ్యం లేవని చెప్పండి షాప్కి వెళ్ళి. సమాధానం ఏమొస్తుంది? గురుజీ, ఆ, మీ ఇంట్లో బియ్యం లేకుంటే నేనేం చేయాలమ్మా? సమాధానం అంతే కదా. మరి మీ ఇంట్లో బియ్యం ఏం చేయాలి? డబ్బులు ఇవ్వండి, ఇస్తామంటారు. అంతే. మీ ఇంట్లో బియ్యం లేకపోతే డబ్బులు ఇవ్వండి, కొనుక్కొని వెళ్ళండి. అంటే ఏమర్థం వస్తుంది? లేవంటే ఏమవుతుంది? మా ఇంట్లో అది లేదు, మా ఇంట్లో ఇది నిజంగా లేకుండా పోతాయి, శాపం అవుతుంది. జాగ్రత్త. లేవు అనకండి. అలాగే నాకు బుద్ధి లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు విద్య లేదంటే, నాకు ధైర్యం లేదు అంటే, నాకు వైరాగ్యం లేదంటే, లేకుంటే మేమేం చేయాలి? దేవునితో ప్రార్థించండి, దేవునితో అడగండి, భగవంతుడు నాకు బుద్ధి లేదు. అప్పుడు దేవుడు ఏమంటాడు? భగవంతుడు అని చూడండి. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు విద్య లేదంటానండి. స్కూల్లో పిల్లలు ఏమడుగుతారు? ప్రశ్నలు అడుగుతారా? నాకు అర్థం కావట్లేదు చెప్పమని అంటారా? అడగడం కూడా రావట్లేదు మనకు, చెప్పడం రావట్లేదు. అంటే అర్థం ఏంటి? మనకు తెలుసు అనుకుంటున్నాం, అర్జున్ లాగా పండితులం అనుకుంటున్నాం. పండితులైతే అలా ఉండరు, ఏడవారు. కారణం ఏమిటంటే ఆత్మ యొక్క తత్వం అర్థం కాకపోతే ఇలా ఉంటుంది. కొందరు హాయిగా నవ్వుతుంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఏమి జరిగినా మనం గమనిస్తుంటాం. వారు మనుషులే, మనలాంటి వారే. ప్రశాంతంగా ఉంటున్నారు, ధైర్యంగా ఉంటున్నారు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటున్నారు. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మీరు గమనించండి. రోజు కూలి పని చేసే వాళ్ళు ఉంటారు, హాయిగా ప్రశాంతంగా ఉంటారు, తింటారు, పడుకుంటారు, లేస్తారు, పని చేసుకుంటారు, అంతే. ఏ గొడవలు లేవు, ఏ సమస్య లేవు, ఏ ఏడుపు లేదు, అంతే. పక్షులను గమనించండి. పక్షులు ఏం చేస్తాయి? రాత్రి పడుకుంటప్పుడు ఏం చేస్తాయి? ఏడ్చుకుంటూ పడుకుంటాయా? ఈరోజు ఆహారం దొరకలేదు, నిద్ర రావట్లేదు అని ఏడుస్తాయా? ఏడవడం ఉండదు. అంటే వాటికి అంతే. కానీ మనకు బుద్ధి ఉంది, భగవంతుడు ఇచ్చిన బుద్ధి, జ్ఞానం ఉంది, స్వతంత్రం ఉంది. కర్మలు చేయడానికి, పుణ్యమో పాపమో చేయడానికి, లేదా చేయకుండా ఉండడానికి కూడా స్వతంత్రం భగవంతుడు ఇచ్చి తప్పు చేసినాడు కదా. భగవంతుడు మనకు బుద్ధినిచ్చి, వివేకాన్ని ఇచ్చి, స్వేచ్ఛనిచ్చి తప్పు చేసినట్టు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా? భగవంతుడు తప్పు చేసినాడు, మానవ దేహంలో ఉన్నటువంటి ఆత్మలకు స్వతంత్రం ఇచ్చి కదా, అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? అనిపించట్లేదు గురూజీ. భగవంతుడు తెలియదు. కాదండి. భగవంతుడు తెలియదా గురూజీ ఇవ్వద్దని? మానవ జన్మ ఇచ్చి మంచి చేశాడు అనుకుంటున్నాను గురించి. మరి అటువంటి సంతోషపడాలి కదా. మరి మానవ జన్మ ఇచ్చి మంచి చేసినప్పుడు మనం సంతోషించాలి, ఏడవాలి. ఇప్పుడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడైనా ఏడుపు వస్తే ప్రశ్నించుకోండి, నాకెందుకు ఏడుపు వచ్చింది, కారణం ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నాను నేను? దారి తెలుసు, ఎన్నోసార్లు వెళ్ళడం అయింది, రావడం అయింది. ఇప్పుడు ఏడుపు ఉంటుందా? భయం ఉంటుందా? దారి తెలుసు. దారి తెలియకపోతే, ఎవరు లేకపోతే ఎవరిని అడగలేదు. అక్కడ ఎవరు లేకపోతే, దారి తెలియదు, ఎవరు లేరు.
ఆ స్థితి అన్నమాట అర్జునుడి యొక్క స్థితి. అది అర్జునుడి యొక్క స్థితి కాదు, మన స్థితే, మానసిక స్థితి. రెండో శ్లోకం చూడండి, మూడో శ్లోకం, రెండో శ్లోకం. ఇందులో ఉన్న రెండో శ్లోకంలో ఇది బాగా గుర్తుంచుకోండి. పండితులుగా వ్యవహారం చేస్తున్నాం మనము, మన పండితులం కాదు. పండితులైతే ఏడుపు ఉండదు, ఇది బాగా గుర్తుంచుకోండి. మనకు పాండిత్యం కనుక ఉంటే, వివేకం ఉంటే ఏడవడం ఉండదు. అశోచ్యాన్ అంటే శోకింపదగని వారి గురించి ద్వితీయ విభక్తి బహువచనం. ఇది శోచించకూడదు. అశోచ్యాన్, అశోచ్య అంటే ఏకవచనం, అశోచ్యాన్ బహువచనం, ద్వితీయ విభక్తి బహువచనం. వారి గురించి అసలు ఏడవకూడదు నిజానికి, కానీ ఏడుస్తున్నాడు అర్జునుడు కదా. ఇలా పండితునిలాగా. గత అసూన్, అగత అసూన్, ఈ రెండు శబ్దాలు గమనించండి. ఇక్కడ శోచంతి శబ్దం దగ్గర అనుశోచంతి అన్నారు. అనుసరించి శోకిస్తున్నాడు. శోకించడం కాదు, అర్జునుడు అనుసరిస్తున్నాడు. ఎవరిని అనుసరిస్తున్నాడు చెప్పండి? అర్జునుడు ఎవరిని అనుసరించి ఏడుస్తున్నాడు? ఎవరిని అనుసరిస్తున్నాడు అర్జునుడు ఏడుపు విషయంలో, శోకం విషయంలో? విప్రనారాయణ గారు చెప్పండి. అర్జునుడు అనుసరించి శోకిస్తున్నాడు. ఎవరిని అనుసరించి? ఇంకెవరైనా? ఎవరిని అనుసరించి ఏడుస్తున్నాడు అర్జునుడు? గురువులని, తాతల్ని, బంధువులందరినీ అనుసరించి ఏడుతున్నట్టుగా ఉంది. ఎవరు ఏడిస్తే? తల్లి ఏడిస్తే బిడ్డ ఏడుస్తుంది, తల్లిని చూసి బిడ్డ ఏడుస్తుంది. అర్జునుడు ఎవరిని చూసి ఏడుస్తున్నాడు? ఎవరిని అనుసరించి? అంతమంది ఎవరిని ఏడుస్తున్నారా? భీష్ముడు ఏడుస్తున్నాడు. అక్కడ యుద్ధ రంగంలో ఎవరు ఏడుస్తున్నారు? భీష్ముడా, ద్రోణాచార్యుడా, ధర్మరాజా, భీముడా, దుర్యోధనుడా? ఎవరు ఏడుస్తున్నారు అక్కడ? శకుని ఏడుస్తున్నాడా? ఎవరైతే శోకించలేదో వాళ్ళ ఏడుస్తున్నావు. ప్రశ్న వినండి. అనుశోక, అనుసరించి ఏడుస్తున్నాడు అర్జునుడు. ఎవరిని అనుసరించి? అక్కడ ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఎవరు ఏడవట్లేదు కదా. మరి ఏడుపు నేర్పింది ఎవరు? ఇలా ఏడవచ్చని. సరే, మనకి ఎవరు నేర్పించారు ఇలా ఏడవచ్చని? చెప్పండి. అజ్ఞానం వల్ల. మనకు చిన్నప్పుడు నేర్పించింది ఎవరు మనకి ఇలా ఏడవచ్చు? చిన్నప్పుడు ఎవరు నేర్పిస్తారు ఏడుపు? అమ్మనా, నాన్ననా, గురువా? అమ్మమ్మలా, నాన్నమ్మలా? ముందు ఎవరు నేర్పిస్తారు ఏడుపు? సహజంగా పుట్టిన నుంచి అది స్వాభావికం. అంటే స్వాభావికం అంటే లేకుండా ఎలా వస్తుందండి? ఏ ట్రైనింగ్ లేకుండా? పరమాత్మ చెప్తాను. పరమాత్మ నేర్పిస్తాడా? పుట్టంగానే ఏడుపు వస్తుందంటే మరి పుట్టంగానే ఏడుపు ఎందుకు వస్తుంది అంటే అంతకుముందు ఏడ్చాను అనమాట. అంతకుముందు ట్రైనింగ్ అయింది, ఆల్రెడీ ట్రైన్డ్ అనమాట. ఎన్నో జన్మల ట్రైనింగ్ అయింది. మీకు తెలుసో తెలియదు కానీ ఏడుపు కూడా ఏడుపు కూడా నేర్పించే వారు ఉంటారు. మీరు గ్రామాల్లో వాళ్ళ ఏడుపు చూడండి, బోరు బేరు మొత్తం ఎలా ఏడుస్తారో. ఎవరైనా చనిపోతే, చేస్తే, కష్టపోతే. విన్నారు కదా ఏడుపు ఎలా ఉంటుందో? రకరకాల ఏడుపు ఉంటాయి, రాగాలు ఉంటాయి. తలుచుకుంటే ఏడుస్తాడు స్వామీజీ. వినండి, సామగానం కూడా ఉంటుంది ఏడుపులో. అవును, జోక్ కాదు ఇది జోక్ కాదు, నవ్వడం కోసం చెప్పట్లేదు నేను. మీరు గమనించండి, సామగానం కూడా వస్తుంది అందులో. ఎన్నో రాగాలు వస్తాయి. అవును. మరి ఎవరు నేర్పించినట్టు? మరి ఇప్పుడు ఆ రాగాలు ఎందుకు రావట్లేదు? పట్టణాలలో, ఊర్లలో కూడా రావట్లేదు. ఇప్పుడు గ్రామాల్లో కూడా అటువంటి ఏడుపులు లేవు. ఇప్పుడు ఏడుపు కూడా ఒక కళ అండి. ఏడుపు కూడా ఒక కళ. అది ఎవరు నేర్పించినట్టు ఇప్పుడు? మరి ఇప్పుడు ఆ రకం అటువంటి ఏడుపులు ఎందుకు రావట్లేదు? విలాపాలు, అందులో మొత్తం చరిత్ర వచ్చేస్తుంది, కథలు వచ్చేస్తాయి, మొత్తం సీరియల్ కూడా వస్తాయి, మొత్తం చరిత్ర మొత్తం చెప్పేస్తారు ఏడుపులోనే. నా కొడుకు అనుకుంటూ కదా, నా బిడ్డో నా కొడుకు అనుకుంటూ కదా. తెలంగాణలో బాగా ఏడుస్తారు ఇటువంటి. ఎవరు నేర్పించినట్టు అంటే ఏడుపు కూడా నేర్పిస్తారు. గమనించండి, పెద్దలు నేర్పిస్తారు. అర్జునుడు నేర్పించింది ఎవరు? పెద్దలు. అకస్మాత్తుగా ఏడుపు రావట్లేదు కదా, ముందు నేర్చుకోండి అన్నమాట. అంటే అనుసరించి ఏడుస్తాం అంటే అంత ముందుకు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో.
అర్జున్ కంటే ముందు కూడా ఏడిచిన వారు ఉన్నారు కదా. అందుకే అనుశోచంతి అంటే ఏడుపు అనేది ఎప్పుడు ఉంటుంది అన్నమాట. ఎవరు ఏడుస్తారు? ఎవరు ఏడుస్తారు? తెలిసిన వారు ఏడుస్తారా, తెలియని వారు ఏడుస్తారా? సామాన్యంగా పిల్లలు ఏడుస్తారా, పెద్దలు ఏడుస్తారా? తెలియని వాళ్ళే కదండి. బాగా గుర్తుంచుకోండి, తెలియకపోతే ఏడుస్తారు. తెలియని వారు తెలియకపోతే ఏడుపు వస్తుంది, తెలిస్తే ఏడుపు రాదు. సరిగా అర్థమైతే ఏడుపు రాదు. బాగా గుర్తుంచుకోండి, నేను ఏడుస్తున్నా అంటే నాకు సరిగా తెలియని అర్థం. ఇందాక అన్నారు కదా చిన్నపిల్లలు ఏడుస్తారని చెప్పేసి, పుట్టగానే ఏడుస్తారని చెప్పేసి. ఎందుకు ఏడుస్తున్నాడు? మాట్లాడకండి, బాగా వినండి. మీరు మధ్యలో మాట్లాడని చెప్పాను కదా, మీరు మాట్లాడద్దు, మీకు పర్మిషన్ లేదు. అయితే పుట్టగానే ఎందుకు ఏడుస్తున్నారు అంటే తెలియక ఏడుస్తున్నారు. అంటే ఇలా చెప్పాలో అర్థం కాక. ఆ పిల్లవానికి, ఆ బిడ్డకు చిన్న శిశువు ఉంటుంది కదా, మాటలు రావు. ఒకే ఒక భాష. ఏం భాష? ఏడుపు. ఏడుపు భాష. ఆ భాష మనం కూడా ఇంక పోలేదు. మనకు ఈ ఏడుపు భాష మనకు కూడా పోలేదు. ఇంకా పోయిందా? చెప్పండి. ఏడుపు భాష మర్చిపోయినారు ఎవరైనా? మీరు మర్చిపోతే ధన్యులు. ఈ రోజు నుంచైనా ఏడుపు మానుకోండి. మీరు ఏడుస్తున్నారంటే మీరు మూర్ఖులు. ఇక్కడ ఏమంటున్నారు? నేను అనట్లేదమ్మా. ఇక్కడ ఏమన్నారు? అర్జున్ అన్నారు కదా. అర్జున్ అంటే అర్థమైంది, అది సాఫ్ట్గా ఉంది. అజ్ఞ అని పదం కదా. బంధుబుద్ధి కలిగి శోకించుట అజ్ఞత కాదా? అజ్ఞత అంటే ఏంటి? మూర్ఖత్వం కాదా? ఎప్పుడు ఏడుపు వచ్చింది ఇప్పటి నుంచి గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు ఏడిచారంటే చెప్పండి, చెప్పండి. మూర్ఖత్వము అని నేను మూర్ఖుణ్ణి అని అనుకోండి. ఏడుపు వస్తే నేను మూర్ఖుణ్ణి. బాగుంది. అంతే, బాగా గుర్తుంచుకోండి. మీ కన్నీరు వస్తుంది, ఏడుపు వచ్చిందంటే నేను మూర్ఖుని నేను ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇది శోచ ఏదో పదం ఉందో దాని అర్థం అదే. శోచనీయం అంటే చూడండి, మనం శోచనీయము, విడ్డూరము ఇవన్నీ పదాలు వాడతాం కదా. ఏడుపు వచ్చిందంటే మనకు బుద్ధి లేదు. ఇక్కడ సాఫ్ట్గా చెప్పినారు అజ్ఞత కాదా అని చెప్పేసి. కావున గతించిన వారిని గురించి కానీ, గతింపనున్న వారిని గురించి కానీ. గతింపనున్న వారు ఎవరు చెప్పండి? ఇక్కడ గతించిన వారు పెద్దలు పోయారు. గతింపనున్న వారు ఎవరు? తర్వాత గతింపనున్న వారు అందరు, భవిష్యత్తు అందరు కూడా. నేను కూడా, మీరు కూడా, మన పిల్లలు కూడా, మన వారసులు కూడా, తర్వాత తరాలు కూడా. గతింపనున్న వారు ఎవరు? ఎంతవరకు? మన తర్వాత కూడా పుట్టబోయే అందరూ కూడా, తరాలు అందరు కూడా, ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా, వీళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా, గతించిన పోయిన వారం మా తాత ముత్తాత వాళ్ళ గురించి కూడా, మా తాత ఇలా ఉండే అని మళ్ళీ ఏడుస్తారు. ఎప్పుడు ఏంటి? తాత చనిపోయి 100 ఏళ్ళు అయింది అనుకోండి, ఆ తాత గురించి ఎందుకు ఏడుపు రావట్లేదు? ముత్తాత గురించి. ఎవరైనా ముత్తాత గురించి ఏడుస్తున్నారా? ముత్తాత గురించి ఎందుకు ఏడుపు రావట్లేదు? మరి ముత్తాత గురించి ఏడవట్లేదు, అంతేందుకు మన తాత గురించి కూడా ఏడవం. ఇప్పుడు మనం ఏడుస్తున్నామా? ఏడుపు వస్తుందా? చనిపోయిన తాత ఉన్నాడు, చనిపోయిన అమ్మమ్మలు కూడా ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. ఏడుస్తున్నామా? మర్చిపోతాం కదండి. అదే మరి ఎందుకు మర్చిపోవట్లేదు? మరి అలాగే గతించిన వారు, గతింపనున్న వారు, తర్వాత చనిపోయేవారు ఉంటారు కదా. మన పిల్లలు కానీ, మన మనమలు కానీ, తర్వాత తరాలు కానీ, ఇంక 10 తరాలు, తర్వాత 100 తరాలు, 100 ఏళ్ళ తర్వాత, 1000 ఏళ్ళ తర్వాత చనిపోయే వాళ్ళు ఉంటారు కదా. మన వంశం వాళ్ళే, మన కుటుంబం వాళ్ళే, వాళ్ళు ఉంటారు కదా. ఇంకా ఎందుకు ఏడుపు రావట్లేదు? ఇప్పుడు ఎందుకు ఏడుపు వస్తుందంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు పోతున్నారని. ఇప్పుడు కష్టం ఉంది, ఇప్పుడు నొప్పి ఉంది, ఇప్పుడు బాధ ఉంది, ఇప్పుడు సమస్య ఉంది కదా. అది తీవ్రత ఎక్కువ ఉంటుంది. మన ఇంట్లో ఏమైనా శవం ఉందనుకోండి, ఎక్కువ ఏడుపు వస్తుంది. అది 6 నెలలు అయితే, 6 ఏళ్ళు అయితే, 60 ఏళ్ళు అయితే మర్చిపోతాం కదా. ఇది తీవ్రత అన్నమాట. ఇది గమనించండి. 3వ శ్లోకం చూడండి. నతు ఏవది నతు ఏవ అహం నతు ఏవ అహం జాతు న ఆసం నతు ఏవ అహం జాతు న ఆసం
నా త్వం నా త్వం నా ఇమే జనాధిపా. ఈ నత్వం ఉన్న చూడండి, అక్కడ స్పేస్ ఇవ్వండి, నత్వం కలిసి ఉంది శ్లోకం. నా వేరు త్వం వేరు. నా త్వే ఇక్కడ కూడా నా వేరు ఇదేమో నా తు నా తు ఏవ అహం జాతు నా ఆసం నా త్వం నా ఇమే నేమే నేమలో సంధి. నా ఇమే జనాధిపాహ నా చ ఏవ నా భవిష్యామి. స్పేస్ లేదు ఇక్కడ, స్పేస్ ఇచ్చుకోండి. నచ ఏవ నచైవ నా భవిష్యామ. సర్వే వయం అతపరం. సర్వే వయం మతపరం కదా, అది అతపరం ఉంటుంది, సంధి విచ్ఛేదం చేస్తుంది. సర్వే వయం అతపరం ఈ శ్లోకం. చెప్పండి, అర్థం చెప్పండి. అహం అహం నేను సరే, జాతు న అసం ఇతి నతు ఏవ. ఆసం అమ్మ. ఒకప్పుడు జాతు నా ఆసం ఆసం ఏపీ జాతు జీరో ఫోర్ కాడ పైన హెచ్ ఉంది. ఆసం. హెచ్ అర్థం ఆ చేశాను. దీర్ఘం. హెచ్ ఎట్లా ఉంటే హోండా అని. జాతు న ఆసం ఇతి నతు ఏవ. ఒకప్పుడు లేను హోండా అనున్నది లేదు. న త్వం న ఇమే మోడాలు జనాధిపాహ. నీవు కాని ఈ రాజులు కాని లేరంత సరికాదు. ఎల్లరూ మనం పూర్వముండిరని భావము. వయం సర్వే మనమందరము. అతః పరం దీనికి తదుపరి. న ఎంతసేపు భవిష్యామః ఇతి న ఏవ. ఉండము అన్నది కాదు. ఈ శరీరమునకు పూర్వమునందును పరమునందును వర్తమానమునందును ఎల్లప్పుడూ ఉందుమని భావము. అర్జునునకు కలిగిన వ్యామోహమును భ్రాంతిని పోనాడనించి కృష్ణుడు ఆత్మ శరీరము కంటే భిన్నమనియు నిత్యమనియు తెలుపదలచి ఇట్లా అనుచున్నాడు. తాత్పర్యము: అర్జున, నేను ఈ శరీరం ఏర్పడుటకు పూర్వము లేనని ఎంచకు. అట్లే నీవును ఈ శరీరము లేనప్పుడు లేవని తలంచకు. మరియు ఈ రాజులు కూడా వారి ఈ దేహము లేర్పడుటకు ముందు లేరని తలంచకు. ఇంతే కాక ఈ దేహములు ఉన్నంత వరకే మనం ఎల్లరము ఉందుమనియు నీ దేహములు నశించిన మరుక్షణమున ఉండము అనియు ఎంచవలదు. మనం ఎల్లరము భవిష్యత్తునందు శరీరమును నశించిన తదుపరి కూడా ఉందుము. మునర్చినందు శరీరమును నశించిన అనుట ఎల్లరూ ఎరిగిన విషయమే. అర్జునునకు ఈ శరీరమే ఆత్మ, అంతకు మించి శరీరము కంటే భిన్నమగు ఆత్మయను వస్తువుండు లేదు అను భ్రమ కలిగినది. పృథ్వీవారి అంతకు మించి శరీరం కంటే భిన్నము ఆత్మ అను వస్తువు ఉండు లేదంటే ఒకటి లేదు, మరొకటి లేదనమాట. ఇంకా ఏమంటున్నాడంటే శరీరమే ఆత్మ, ఆత్మ వేరు కాదు. శరీరం ఆత్మ, ఆత్మే శరీరం అనుకుంటున్నాడు అర్జునుడు. అంతకు మించి ఇక శరీరం కంటే భిన్నమైనటువంటి ఆత్మ అనేది మరొకటి వస్తువు ఒకటి లేదు ఇక అని అనుకుంటున్నాడు. ఇది భ్రమ కలిగినది. గమనించండి, అసలు పూర్వం ఇక్కడ ఏమంటున్నారు? నాతో ఏవ అహం అంటే నేను లేను, అహం అంటే నేను, జాతు అంటే ఎప్పుడో ఒకప్పుడు అని అర్థం వస్తుంది. జాతు అంటే జాతి కాదు, జాతు అంటే ఇప్పుడు ఒకప్పుడు నేను లేను అనేది లేదు. నేను లేను అని లేదంటే నేను ఉన్నాను, ఒకప్పుడు కూడా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను, తర్వాత కూడా ఉంటానని అర్థం. ఒకప్పుడు నేను లేను అన్నది లేదు అంటే ఒకప్పుడు నేను ఉన్నాను అని అర్థం. ఇప్పుడు కూడా ఉన్నాను, తర్వాత కూడా ఉంటాను. తర్వాత అలాగే నాత్వం, నీవు కూడా ఒకప్పుడు నువ్వు లేవని అనుకుంటున్నావు, అది కూడా కాదు. ఒకప్పుడు నీవు కూడా ఉన్నావు, ఇప్పుడు కూడా ఉన్నావు, తర్వాత కూడా ఉంటావు. నా ఇమే జనాధిప. ఈమె అంటే ఈ జనాధిప, జనాధిపులు ఎవరు? రాజులు అన్నమాట. జనం లేక అధిపులు అంటే రాజులు. ఈ రాజులు ఒకప్పుడు లేరు అనేది లేదు అంటే ఒకప్పుడు ఉన్నారు, రాజులు కూడా ఉన్నారు. నేను ఒకప్పుడు ఉన్నాను, నీవు కూడా ఒకప్పుడు ఉన్నావు, రాజు కూడా ఒకప్పుడు ఉన్నారు. నేనున్నాను, నీవున్నావు, తర్వాత కూడా నేను ఉంటాను, నీవు ఉంటావు, అందరూ ఉంటారు. అది అర్థం. అంటే శరీరం చూస్తున్నావు, నీవు శరీరం కాదు, ఆత్మ అమరం, అది ఎప్పటికి ఉంటుంది అని చెప్పడానికి. నా చేయవ నా భవిష్యమా, తర్వాత భవిష్యత్తులో ఉండమా, నా భవిష్యమా, అది కూడా లేదు. నా చేయవ నా భవిష్యమా, తర్వాత ఉండము అనేది కూడా లేదు. నేను ఉండను అనేది లేదు, నీవు ఉండవు అనేది లేదు.
ఈ రాజులు ఉండరు అనేది లేదు, వీళ్ళంతా ఉండరు అనేది లేదు, ఈ ప్రపంచం మళ్ళీ ఉండదు అనేది లేదు. అంటే ఎప్పుడు ఉంటుంది? ప్రళయం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 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 సృష్టి జరుగుతుంది. మళ్ళీ ఆ సృష్టిలో మళ్ళీ అలాగే ఉంటుంది. యథాపూర్వం అకల్పయత్ మంత్రం గుర్తు చేసుకోండి. సూర్య చంద్రమసౌ సంధ్య మంత్రాల్లో ఎప్పటికి అలాగే ఉంటుంది. అటువంటి సూర్యుడు, అటువంటి చంద్రుడు, అటువంటి ఈ సృష్టి అని జరుగుతుంది. మళ్ళీ అలాగే ఉంటుంది. అంటే వారని కాదు, అవే శరీరాలు కాదు, అలాగే ఉంటుంది. లాగే ఎప్పుడు ఉంటాయి. పూర్వం కానీ, పరం కానీ, భవిష్యత్తు కానీ, వర్తమ కానీ, ఇప్పుడు అలాగే అందరూ అలాగే ఉంటారు. ఎలా? ఆత్మస్వరూపంతో ఉంటారు. శరీరాలతో కాదు. ఇదే శరీరం, ఇదే ఆకారం, ఇదే రంగు, ఇదే ఎత్తు, ఇదే లావు, అది కాదు. ఎప్పుడు ఉంటారు. అర్జున్ కలిగింది ఏంటి? వ్యామోహం. ఊరికే మోహం కాదు, ఆ మోహం. చెప్పండి, ఆ మోహం. మామూలు మోహం కాదు. ఇంతకంటే ఇంకా వ్యామోహం పెట్టుకోవాలి మనం కలిగేది ఏంటి? అర్జున్ కేవలం వ్యామోహం కలిగింది, కానీ మనకు అతి వ్యామోహం కలుగుతుంది. మోహం అంటే అజ్ఞానం. అంటే విశేషంగా కదా, అంటే అంత మొత్తం విశేషంగా అంతా మోహం కలిగింది అర్జునుడికి. మనకు అంతకంటే ఎక్కువ అతి వ్యామోహం కలుగుతుంది మనకు. ఈ పదం కూడా ఉంది, అతి వ్యామోహం. ఇది భ్రాంతి. ఆ భ్రాంతిని దూరం చేయడానికి కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఈ ఆత్మ అనేది శరీరం కంటే భిన్నము, అది నిత్యము, అది అమరం అని తెలుపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అర్జునుడు ఈ స్థితిలో ఉన్నాడు, వ్యామోహం అనే స్థితిలో ఉన్నాడు. దాన్ని దూరం చేయడానికి ఈ శ్లోకం. మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ అర్జున, నాకు అన్ని గుర్తున్నాయి అంటాడు ఒక చోట. నువ్వు మర్చిపోయినావు, నాకు అన్ని గుర్తున్నాయి. అర్జునుడు ఎందుకు మర్చిపోయినాడు? కృష్ణునికి ఎందుకు గుర్తుంటాయి ఇవన్నీ? చెప్పండి. మీకు అన్ని గుర్తున్నాయా? గుర్తులేవు. కొందరు గుర్తుంచుకున్నవారు హాయిగా ఉన్నారు కదా. ఇటువంటి కష్టాలు ఎప్పుడు ఎన్నో వచ్చినాయి. కొందరికి అనుభవాలు ఉంటాయి, కష్టాలు, ఈ రోగాలు, బాధలు, సమస్యలు. వాటిని దూరం చేసుకుని పరిష్కరించుకుని బయటకు వచ్చిన వారు ఉంటారు. వారు ఏమంటారు? మస్తు చూసినాం అంటారు. తెలంగాణ భాషలో ఏమంటారు? మస్తు చూసినాం, 50 చూసినాం అంటారు కదా. ఇప్పుడు నాన్న గారు ఏమంటారు? అదే గురించి మస్తు చూసినాం అంటారు. మస్తు చూసినాం అంటే చాలా చూసినామని, బయటకు వచ్చేసామని కదా. అనుభవం ఉంటే, అనుభవం లేకపోతే ఏడాల్సి వస్తుంది. కాబట్టి ఆత్మ శరీరం కాదు, శరీరం ఆత్మ అనుకుంటే వస్తుంది. నేను వేరు, నేను అమరము, గతంలో ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను, తర్వాత కూడా ఉంటాను, భవిష్యత్తులో కూడా అని తెలిస్తే భయం ఉండదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అర్జునుడు కృష్ణుడు కాదు, ఇప్పుడు మనమే. చదవండి అమ్మా ఇక్కడ నుంచి. పృథివీ ఆది పంచభూతముల కలయిక వలన, అంటే ఈ శరీరం ఎలా ఏర్పడుతుందని చెప్తున్నారు. చెప్పండి. పృథివ్యాది పంచభూతముల కలయిక వలన ఈ శరీరం ఏర్పడుననియు, అయ్యది కొంతకాలము లోకమున పనిచేసి అనంతరము ఎప్పుడో నశించుననియు, అంతకు మించి ఈ శరీరమున పంచభూతాత్మకము కాని ఆత్మ అను వస్తువు, ద్రవ్యము, తత్వము ఒకటి వేరుగా ఉండుననుట తథ్యము కాదని వారు భారతమున లోకాయతులు, చార్వాకులు, శరీర ఆత్మవాదులు అనబడుదురు. ఇట్టి వారిని నేటి విద్యావంతులు భౌతిక వాదులని అందురు. ఆంగ్లంలో వీరినే మెటీరియలిస్టులు అందురు. వీరి జీవితం ఆగండమ్మా. ఇప్పుడు జరుగుతుంది ఇదే, ఈ మెటీరియలిజమే జరుగుతుంది ప్రపంచం అంతా. భౌతికవాదం అంటాం చూడండి. అంటే వస్తువులు ఉన్నప్పుడు అనుభవించాలి, సుఖపడాలి, ఇంకేం లేదు. యావత్ జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వ ఘృతం పిబేత్. ఉన్న రోజులు బాగా హాయిగా ఎంజాయ్ చేసిపోవాలి. ఏమంటారు? ఏంటది? ఈట్ అండ్ డ్రింక్, బీ మెర్రీ, తినండి, తాగండి, ఏరండి, దూకండి కదా. అనుభవించాలి, ఉన్నప్పుడు అనుభవించాలి. ఆ వాదం ఇది మెటీరియలిజం. అంటే ఉన్నది ఇదే, కనిపించేది ఉన్నది, ఇంకేమీ లేదు. ఉన్నప్పుడే ఈ మళ్ళీ తర్వాత జన్మ లేదు, ఇదే జన్మ, గతంలో కూడా జన్మ లేదు, ఇప్పుడు అనుభవించాలి అంతా అనేవారు అనమాట. ఇందులో చార్వాకులు, లోకాయతులు, శరీర ఆత్మవాదు, అంటే శరీరం ఆత్మ, ఆత్మ వేరు కాదు, శరీరం వేరు కాదు అటువంటి వారు కూడా ఉంటారు. మనకి లోకాయతుల గురించి, చార్వాకుల గురించి తెలుసుకోవాలంటే సత్యార్థ ప్రకాశం 11వ సంలాసనం చేయండి. చార్వాకుల గురించి బాగా రాస్తారు. ఇక్కడ ఒక మాట వచ్చింది, ఆత్మైన వస్తువు, ద్రవ్యము, తత్వం ఒకటి వేరుగా ఉండననుట
సత్యము కాదని ఎంచువారు భారతంలో లోకాయతులు, చారవాకులు, శరీర ఆత్మవాదులు అనబడుతున్న వాక్యంలో ఆత్మ అయిన వస్తువు, ఆత్మ ఒక వస్తువు అంటే ఒప్పుకుంటారా ఎవరైనా? మనం చెట్లకు నీరు మీరు ఎవరైనా ఒప్పుకునేవారు ఉన్నారా? ఆత్మ ఒక వస్తువు, పరమాత్మ కూడా ఒక వస్తువే, ఒక ద్రవ్యమే, ఒక పదార్థమే. కాదు కాదు మరి ఇక్కడ రాశారు కదమ్మా. ఒప్పుకుంటాము రోజు. వస్తువు అంటే ఏమిటి? కాదండి, వస్తువు అంటే నశించేది కదా. కాదు కాదు, కొన్ని లక్షణాలు కలిగిన వస్తువు అని. ఏ వస్తువు? పదార్థం అది. ఏ పదార్థం? ఆత్మ ఏ పదార్థం చెప్పండి ఎవరైనా. నశించిన పదార్థము. ఆత్మ నశించిన పదార్థం. దార్శనిక భాషలో చెప్పండి. దర్శనాలు అధ్యయనం చేశారు కదా. ఆత్మ ఏ పదార్థము? ప్రశ్న వినండి జాగ్రత్త. ఆత్మ ఏ పదార్థము? నిత్య పదార్థం, చేతన పదార్థం. పదార్థాలు ఎన్ని రకాలు? పదార్థములు ఎన్ని రకములు? చేతనము, అచేతనము. చేతనము, జడము. జడ పదార్థములు, చేతన పదార్థములు. చేతన పదార్థములు ఎన్ని? రెండు. ఏంటి? ఆత్మ, పరమాత్మ. ఆత్మలు ఎన్ని? అనేకములు. పరమాత్మ ఒక్కడే. జడ పదార్థములు ఎన్ని? జడ పదార్థములు అనేకములు. ప్రకృతి ఏకం. ఇప్పుడు చెప్పండి. పదార్థం అంటే డెఫినేషన్ చెప్పండి, నిర్వచనం. రమాదేవమ్మ గారు వినండి. పదార్థం అంటే ఈనాటి ఫిజిక్స్ లో పదార్థం కాదు. ఈనాటి ఫిజిక్స్ లో పదార్థం అంటే అది ద్రవ్య, కొంత మాస్ ఉంటుంది, అది ఏరియాను ఆక్రమిస్తుంది, దానికి ఆకారం ఉంటుంది, దానికి పొడవేడుపు కొలతలు ఉంటాయి. ఇటువంటి దాన్ని పదార్థం అంటాం కదా ఫిజిక్స్ లో. కానీ ఆధ్యాత్మిక భాషలో గుణ, క్రియలు, గుణాలు ఉంటే చాలు. గుణం ఉంది లేదా క్రియలు ఉంటే చాలు, పదార్థం ఉంటుంది. ఆధ్యాత్మికంగా పదార్థం అనే దానికి డెఫినేషన్ వేరు. పద అర్థము. ఒక పదం ఉందనుకోండి, దానికి ప్రయోజనం ఉంటుంది. ఒక మాట ఉంటే దానికి అర్థం ఉంటుంది. అలా అన్నమాట. అర్థం అంటే ప్రయోజనం. పదం అంటే ఏంటి? మరి దానికి అర్థం ఉంది. పదం అంటే తెలుసుకోదగినది. పదం అంటే పతల్లి గతవు, గతి, గమనం, జ్ఞానం, ప్రాప్తి, జ్ఞానం గలది అని అర్థం వస్తుంది. పదార్థం అంటే దానికి కొన్ని గుణాలు ఉంటాయి లేదా గుణక్రియలు రెండు ఉంటే పదార్థం అంటారు ఆధ్యాత్మికంగా. ఆ రకంగా ఆత్మ అనేది వస్తువు, పదార్థం, ద్రవ్యం. అలాగే పరమాత్మ కూడా వస్తువు, పదార్థం, ద్రవ్యం. అది చేతన పదార్థాలు. సత్యార్ ప్రకాశం చివరిలో సమంత వ్యామంతవ్యం ఉంటుంది, దాన్ని చదవండి. లేకపోతే ఆర్యోద్దేశ రత్నమాల ఉంటుంది, అందులో మొట్టమొదటి యొక్క రత్నం ఈశ్వరుని గురించి ఉంటుంది. దాన్ని స్పష్టంగా చెప్పారు. పరమాత్మ పరమచేతన పదార్థము, పరమచేతన పదార్థము పరమాత్మ. అందుకే ఇక్కడ ఆత్మ అనేది ఒక ద్రవ్యము, వస్తువు, పదార్థం అన్నారు వాక్యంలో. తర్వాత చదవండి అమ్మా. వీరి జీవితమునకు లక్ష్యము శారీరక సుఖమే. ఈ మెటీరియలిస్ట్ ఎవరితో ఉంటారో, ఈ మెటీరియలిజం, ఈ భౌతికవాదులు ఎవరు ఉంటారు, వారు ఏమంటారంటే ఈ జీవిత లక్ష్యం ఏంటి? శారీరక సుఖం అంటే ఇంద్రియాలు కూడా వస్తాయి. కళ్ళతో రూపాలు చూడడము, చెవులతో వినడము, ఈ నాలుక రుచి, ముక్కు వాసన, శరీరంతో స్పర్శ అనేవి ఉన్నాయో ఇంద్రియాలు, ఐంద్రియ సుఖాలు అంటారు. ఇంద్రియాలతో సుఖపడాలి అంతే. వెనక రాశారు కదా, యావత్ జీవేత్ సుఖం జీవేత్. జీవించిన రోజులు హాయిగా జీవించాలి, ఎంజాయ్ చేయాలి, తినాలి, త్రాగాలి, ఎగరా, మనీ చేయాలి, అన్ని అనుభవించాలి, అన్ని అనుభవించుకోవాలి. 3 ఏళ్ళకే 30 ఏళ్ళకే మొత్తం అన్ని అనుభవించి 30 ఆడబడుతుందో లేదా 10 ఏళ్ళకేనా తొందరగా పోవాలంటే ఈ పని చేయండి. తొందరగా పోవాలి, అన్ని అనుభవించుకోవాలి, తొందరగా వెళ్ళిపోతారు. వీళ్ళు ఉండరు కదా. చదవండి. కావుననే యావత్ జీవేత్ సుఖం జీవేత్. జీవించినంత కాలము సుఖముగా జీవింపవలేను అందురు. జీవితంలో సాధింపదగిన పురుషార్థము కూడా ఇంద్రియాలకు సంబంధించిన సౌఖ్యం, సుఖం. ఐంద్రిక సౌఖ్యము మరియుండు అంగీకరింపు. అందువలననే అంగన ఆలింగన వలన కలుగు సుఖమే పురుషార్థము అందరు. పుమార్థం అంటే పురుషుల యొక్క అర్థం. శరీరం యొక్క ప్రయోజనం ఏంటి అని చెప్తాను అనమాట. ఇది అంగనాలింగన జన్య సుఖమేవ పుమర్థత.
ఇక ఆత్మవాదులు అట్లు కాక ఇక ఆత్మవాదులు అట్లు కాక దేహమునందు దానికంటే భిన్నమగు వస్తువు ఒకటి వేరుగా ఉండుననియు అయ్యది పృథివ్యాది పంచభూతముల రసాయనిక సమ్మేళనము వలన ఏర్పడినది కాదనియు అందురు. ఆ వస్తువును ఆత్మ, జీవాత్మ, జీవుడు అను నామములతో వ్యవహరించురు. ఆ వస్తువు పంచభూతముల కంటే విలక్షణమైనది, కానీ పంచభూతముల వలనే అది ఒక ద్రవ్యమే. ఆగండి ఆగండి. స్పష్టంగా వచ్చింది ఇక్కడ. రమాదేవి గారు, అమ్మగారు అర్థమైందండి. విన్నారా? ఆ, పంచభూతముల వలన ఇది ఒక ద్రవ్యమే. ఇప్పుడు ఇది ద్రవ్యమే. కెమికల్స్ తయారు చేసి వచ్చేది కాదు, ఈ కెమికల్ కాంపౌండ్స్ తయారేది కాదు. ఆత్మ రాసాయనిక సమ్మేళనం వలన ఏర్పడినది కాదని అందరూ. ఎవరంటున్నారు ఈ మాట? ఆత్మవాదులు, ఆత్మ పరమాత్మను ఒప్పుకునేవారు. దేహం కంటే ఆత్మ భిన్నము, భిన్న వస్తువు, అది వేరుగా ఉంటుంది. అది పృథివీ, అది ఈ పంచమహాభూతాలున్నాయి కదా, వీటితో కలిపితే వచ్చేది కాదు. కొంచెం ఆకాశం తీసుకొని, కొంచెం గాలి తీసుకొని, కొంచెం అగ్ని తీసుకొని, కొంచెం నీరు తీసుకొని, కొంచెం మట్టి తీసుకొని తయారు చేస్తే అయ్యేది కాదు. ఆత్మ అలా తయారు కాదు. శరీరము ఇది పాంచభౌతికం అంటారు. శరీరాన్ని పంచమహాభూతాలతో తయారేయడం జరుగుతుంది. ఇది అటువంటిది కాదు ఆత్మ. తర్వాత దాని యందును భూతములందు వలె గుణములుండును. అంటే దాని యందు అంటే దేంట్లో? ఆత్మయందు. దాని ఆత్మయందు భూతముల వల్ల పంచభూతాల్లో ఏవైతే గుణాలు ఉన్నాయో ఆత్మ కూడా గుణాలు ఉంటాయి. అందుకే ద్రవ్యం, అది వస్తువు. ఆ గుణములు గంధ రసాదుల వంటివి కావు. గంధ రసాదుల వంటివి కావు. ఆత్మలో గంధరసం ఉండదు. ఆత్మ వాసన ఉండడం కానీ, రూపం ఉండడం కానీ, ఉండదు. ఆత్మను పట్టుకోలేము, ముట్టుకోలేము, వినలేము, అనలేము, ఏం చేయలేము. విలక్షణములు వాణిని. విలక్షణములు అంటే ఆత్మ యొక్క లక్షణాలు విలక్షణములు, విశేషమైనటువంటి లక్షణాలు. ఆత్మలో ఉన్నటువంటి లక్షణాలు విశేషంగా ఉంటాయి, వేరుగా ఉంటాయి. వాణిని తత్వశాస్త్రకారులు గౌతమ కణాదాదులు ఇచ్చా, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ జ్ఞానములు అని నుడుగుదురు. ముఖ్యముగా గుర్తుకొచ్చింది ఎవరికైనా మాట? గుర్తుకొచ్చిందా? సత్యాగ్రహ ప్రకాశం కూడా సములాసం చూడండి. ఈరోజు ఆత్మ యొక్క గుణాలు ఇచ్చినారు అక్కడ. ఆత్మ ఉందా లేదా ఇవన్నీ లింగాలు అన్నారు. లింగం అంటే సంకేతాలు. ఆత్మ శరీరంలో ఆత్మ ఉంది, ఇంకా చావలేదంటే ఏం చూస్తారు? ముందు బ్రతికే ఉన్నాడని ఏం చూస్తారు? ఈ రోజు వాన పడడం గ్రేట్ రా. నాడి చూస్తారు. నాడి పెట్టుకుందో చూస్తారు. ఇంకా ముక్కు శ్వాస కూడా చూస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, కాలేజీ ఆడిస్తున్నాడు, మళ్ళా 2-3 రోజులు కాలేజీలు ఆడుతున్నాయి, మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు, అని చేస్తున్నాడు. అప్పుడేమంటారు? శ్వాస ఆడుతుంది, కన్నురెప్పలు, కళ్ళు మూస్తున్నాడు, తెరుస్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు? కళ్ళు మూసుకున్నాడు, శ్వాస ఆడడం లేదు, స్పర్శ లేదు, కాలేజీలు ఆడడం, ఎటువంటి కదలికలు లేవు, ఏమి లేవు. కోసినా, చేసినా, కాల్చినా ఏమనట్లేదు. అప్పుడేమంటారు? లేడంట. అంటే లక్షణాలు అన్నమాట. అంటే ఆత్మ శరీరంలో ఉంది లేదని చెప్పడానికి లక్షణాలు ఇవి. ఇచ్చా, ద్వేషం, ప్రయత్నం, సుఖ, దుఃఖం, జ్ఞానం, నిమేష, ఉన్మేష, ఇవన్నీ వస్తాయి. వైశేషిక దర్శనం సూత్రం వస్తుంది, న్యాయ దర్శనం కూడా సూత్రం ఉంది, ఇచ్చా, ద్వేషం సూత్రం. వైశేషికం ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఈ 2 సూత్రాలు సత్యాగ్రహ ప్రకాశం, మూఢ సములాసం ఉంటాయి. చూడండి. తర్వాత జ్ఞానము, కోరిక. ముఖ్యముగా జ్ఞానము, కోరిక, ప్రయత్నమునకు ఈ గుణముల ప్రయత్నము అను ఈ గుణములు నాకు అనుంది. ప్రయత్నము అను నీ గుణములు ఆత్మలింగములు. ఆత్మ అనున్నది ఒక వస్తువనియు అయ్యది భూమ్యాది పదార్థ సమ్మేళనము వలన ఏర్పడున్నది కాదనియు తెలుపుటకు ఇవి ఆధారములు. మరియు రసాయనిక ప్రయోగముల మూలమున ఏ వైజ్ఞానికుడు నేటి వరకును జ్ఞానాది గుణములను ఉద్భవింపజేయలేదని ఎంచెదా. ఇంతవరకు ఎవరైనా ఆత్మ తయారు చేసిన వారు ఉన్నారా? ఆత్మ తయారు చేసిన వారు లేరు గురుజీ. ఆత్మ తయారు సాధ్యం కాదు. ఆత్మ తయారు చేస్తారు, అది ఏ లాబొరేటరీలో కూడా తయారు చేయలేరు.
ఆ విషయం చెప్తున్నారు. తర్వాత కాగా జ్ఞానాది గుణములకు ఆశ్రయమై స్వతః సిద్ధమై కారణ ద్రవ్యములచే ఏర్పడనందున నాశనము లేనిదై నిత్యముగా ఉండును ఒక వస్తువు ఆత్మ అనబడును. ఇప్పుడు వినండి, ఇది రాసుకోండి అందరూ. ఆత్మ అంటే ఏమిటి రాసుకోండి. ఎన్ని మాటలు అన్ని నువ్వు జ్ఞానాది గుణములకు ఆశ్రయమై అంటే ఆధారమై, స్వతసిద్ధమై అంటే స్వతసిద్ధం అంటే దానికి అది పుట్టాలి, ఎవరో పుట్టించకూడదు. స్వతసిద్ధము ఆత్మను ఎవరు పుట్టించరు, ఎవరు సిద్ధం చేయరు, దానికి అది పుట్టాలి. ఆత్మ పుడుతుందా, పుట్టిస్తారా? ఆత్మ పుడుతుందా, పుట్టిస్తారా? ప్రశ్న వినండి, పుట్టించరు, అది ఉంది. ప్రశ్న జాగ్రత్త వినండి. ఆత్మ పుడుతుందా, పుట్టిస్తారా? ఆత్మ పుట్టదు. పుట్టించరు. రెండు లేవు. ఆత్మ పుట్టదు, పుట్టించరు. స్వతసిద్ధము, స్వయంభూ, స్వయంభూ ఆత్మ. ఫోన్ చేద్దాం. అది శరీరము కాదు. కాదు. శరీరము కారణ ద్రవ్యములైన భూమి ఆదులచే ఏర్పడును. వృద్ధి క్షయాది వికారములకు లోనగును, నశించును. అట్టి శరీరము కంటే ఆత్మ భిన్నము. శరీరం శరీరం అయితే ఏమవుతుంది? శరీరం కారణ జరుగుతాయి కదా, నశించిపోతుంది శరీరం. అట్టి భిన్న ఆత్మని తెలుగులో ఏమంటారు? నేను అంటారు. తెలుగు నేను, ఇంగ్లీష్ లో ఆ ఆత్మయే తెలుగున నేను, ఆంగ్లమున ఐ, హిందీలో మై, సంస్కృతమున అహం అను పదములతో వ్యవహరింపబడుచున్నది. కొందరు పాశ్చాత్య తత్వవేత్తలు నుడువునట్లు అయ్యేది కాల్పానికము కాదు, అది ఉనికి సత్తా కలిగినది. కాల్పనికం అంటే కల్పించదు, తయారు చేసింది కాదు, ఊహించింది, ఊహ కాదు. ఆత్మ ఉంది లేదా అనేది ఊహ కాదు. కొందరు అంటారు కదా ఆత్మలో అనుకుంటున్నారు, అది ఊహ కాదు, కాల్పనికం కాదు, కల్పించింది కాదు. సత్తా ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉంది, ఉనికి ఉంది, కాదు, అస్తిత్వం ఉంది దానికి. ఆత్మ అది ఉనికి. గురూజీ, కాల్పానికం అంటే ఊహ, ఊహ కల్పించుకోవడం, కల్పన చేయడం. కల్పన చేస్తే వచ్చింది కాదు ఆత్మ. లేదు కానీ ఉంది అనుకోండి కాదు, ఉన్నది. అది ఉనికి సత్తా కలిగినది. క్రైస్తవులు మహమ్మదీయులు చెప్పునట్లు దేవునిచే మట్టి బొమ్మ ముక్కు పుటములలో ఊదబడిన ఊపిరి కాదు. క్రైస్తవులు మహమ్మదీయులు సిద్ధాంతం ఇదే. దేవుడు ఒక మట్టి బొమ్మ తయారు చేస్తాడు, చెట్టు ముక్కులో గాలి ఊతాడు, అప్పుడు లేచి కూర్చుంటున్నాడు ఆత్మ. మనిషి తయారు చేసి ముక్కు పుటంలో గాలి ఊతాడు దేవుడు, అప్పుడు లేచి కూర్చుంటారు అన్నమాట. అది కాదు. ఆత్మ జనన మరణం లేని నిత్య వస్తువు. ఆత్మ జన్మ మరణములు లేని నిత్య వస్తువు, మిక్కిలి సూక్ష్మము, ఇంద్రియములకు గాని యంత్రములకు గాని పట్టుబడినది కాదు. ఈ మధ్య ప్రయోగాలు చేస్తున్నారు. ఒక గాజు పెట్టెలో చనిపోయేటప్పుడు ఒక వ్యక్తి నుంచి వేసి గట్టి మొత్తం సీల్ చేసి పెడితే ఆ గాజు పగిలిపోయింది. గాజు బాక్స్ రెడీ. ఇదే ఆత్మ ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, రకరకాల ఈ రోజుల్లో. అంత ఏంటి ఎడిటింగ్ అన్నమాట. ఆత్మ సూక్ష్మం ఎలా తెలుస్తుంది? గాజు కాదు, మొత్తం ఉక్కు గోడల్లో ఉంచిన ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మకి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. తర్వాత చెప్పండి. ఇట్టి ఆత్మ శరీరమున ఒక్కటి వంతున బ్రహ్మాండమున ఎన్ని ఉన్నవో తెలియదు. మానవ గణితములకు అందవు. ఒక శరీరం వినండి, శరీరంలో ఒక్కటి మాత్రం ఉంటుంది, ఒకటి వంతున. శరీరంలో ఒకటి వంతున బ్రహ్మాండం ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఎన్ని ఉన్నాయి? మానవ గణితములకు అందవు. ఇక్కడ ఏమంటున్నారు? మానవ గణితములకు అందవు. మానవ గణితం పెరుగుతుంది, మోడం అయితే తగ్గుతుంది కానీ లైటింగ్ పెరుగుతుంది. వాడు ఉన్నాడు గణకుడు, అకౌంటెంట్ ఉన్నాడు, ఒక అకౌంటెంట్ ఉన్నాడు, గణిస్తాడు. వానికి తెలుసు ఎన్ని ఉన్నాయి. మనకు అసంఖ్యాకం, అనేకం, కానీ పరమాత్మకు తెలుసు ఎన్ని ఉన్నాయి. తర్వాత ప్రత్యక్షంగా చూడనగు ఈ శరీరమునందు దీనికి భిన్నమైన ఆత్మ వస్తు ఉండు కలదనుటకు నా శరీరము, నా శిరస్సు,
నా బుద్ధి నేను దేహము కాను, నేను శిర పాణ్యాదులు కాను అనునిటి వ్యవహారము ఒక ప్రమాణము. ఆగండి, ఇప్పుడు ఏమంటాం? నా చెయ్యి అంటామా, నేనే చెయ్యి అంటామా? నా చేయంటాం గురుజీ, నా చెయ్యి గాలిందంటామా, నేను గాలినంత అంటామా? చేయాలి. ఇక్కడ మాత్రం బాగానే ఉంటుంది. నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా నోరు అంటాం. కానీ మళ్ళీ నేను బక్కగా అయినాను, నేను లావు అయినాను అంటాం కదా. నాకు జ్వరం వచ్చింది, నాకు నొప్పి ఉంది. నొప్పి ఎవరికుంది? శరీరానికి. నాకు నొప్పి ఉందంటే మళ్ళీ ప్రశ్న ఏమొస్తుంది? ఎక్కడ ఉంది? తలనొప్పి, కడుపు నొప్పి? అప్పుడేమంటాం? తలనొప్పి అంటాం, కడుపు నొప్పి అంటాం. అంటే నా కడుపు నొప్పి, నా తలనొప్పి అంటాం. ఎవరైనా గమనించండి. నేను లావయ్యాను, నాకు జ్వరం వచ్చింది. నాకు జ్వరం వచ్చిందంటే ఎవరికి జ్వరం వచ్చినట్టు? నా శరీరంలో నా జ్వరం శరీరానికి వచ్చింది. వచ్చింది. కానీ నేనేమంటున్నాను? నా శరీరానికి అనట్లేదు నేను. నాకు జ్వరం వచ్చింది, ఇది నా నొప్పి అంటాం కదా. అంటే రెండు రకాలు మాట్లాడతాం. రెండు నాలుకలు ఉంటాయి మనకి ఎన్ని నాలుకలు ఉంటాయి? మనిషికి ఎన్ని నాలుకలు? రెండు కాదు, పలు నాలుకలు. పలు. అవును. మనిషికి ఒక నాలుక, రెండు నాలుకలు కాదు, పలు నాలుగు, ఎన్నో నాలుకలు ఉంటాయి. ఎన్నో ఇంకా చూడండి, చదవండి అమ్మా. నా ఇల్లు, నా భార్య, నా బిడ్డలు మున్నగు వ్యవహారములందు ఇల్లు, ఆలు, బిడ్డలు తనకంటే వేరుగా ఎట్టు తెలియబడుచున్నవో అట్లే నా దేహాది ప్రయోగములందును నేను దేహము కంటే భిన్నమని తెలియుట సుకరమే కదా. సుకరమా? కావున ఇంత సులభమా? సుకరం అంటే ఏంటి? సులభంగా తెలిసిపోవడం. ఎవరికైనా ఇంత సులభం తెలిసిపోయింది? ఎవరికైనా ఉన్నారు? ఎవరైనా సుకరం అన్నారు కదా. నేను వేరు, దేహం వేరు అని స్పష్టమైందా? నిజంగా స్పష్టమైతే ఏడుపు రాదు. ఒకవేళ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఏడుపు రాదు. మనం ఏడుస్తున్నామంటే, ఇందాకేమన్నా నేను ఏడుస్తున్నానంటే, నేను ఏడుస్తున్నానంటే ఏంటి? నేను మూర్ఖుణ్ణి, తెలివి తక్కువ దద్దమ్మను అనండి. నేను ఏడుస్తున్నానంటే, నాకు ఏడుపు వచ్చిందంటే, నేను తెలివి తక్కువ దద్దమ్మను, బుద్ధి లేని వాడిని. తిట్టుకోండి, బాగా తిట్టుకోండి. బుద్ధి వస్తుంది. నాకు బుద్ధి లేదు అంటే బుద్ధి వస్తుంది అని. చివరి వాక్యం చెప్పండి అమ్మా. కావున దేహాదులు తనకు సంబంధించినవియే, దేహాదులు నశించినా తాను నశింపడు అను విషయము వివేకులకు సులభగ్రాహ్యమగును. ఎవరికి? వివేకులకు. అక్కడ సుకరం అన్న చూడండి. సుకరం అంటే సులభంగా తెలుస్తుందని. ఎవరికి? వివేకులకు. ఇప్పుడు చెప్పండి, మన వివేకులమేనా? అవుతున్నాం గురుజీ. వివేకులమైతే మనకు సులభంగా తెలిసిపోతుంది. వివేకులమైతే. కాకపోతే అంటాం, వింటాం, అక్కడే ఉంటాం అనండి. అంటాం, వింటాం అనండి. అంటాం, వింటాం, అక్కడే ఉంటాం. చెప్పుకోండి, కనీసం ఇదని చెప్పుకోండి. అక్కడే ఉంటాం. ఎక్కడ వేసిన అక్కడే ఉంటుంది. మేము మాత్రం మారం. నేను మారను, నేను మారను. అంతేనా? ఎంత సులభంగా ఎంత చక్కగా చెప్పుకుంటారు మారాలి గురించి అనండి. నేను మారను అనండి. కనీసం ఇదనండి. నేను మారను అనండి. ఎవరనట్లేదండి. మా పరిస్థితి ఇదే కదండి. మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉండదు గురించి. అందుకే అనమాట నేనేమంటున్నాను, నేను మారను. అంటాం, వింటాం, అక్కడే ఉంటాం. మరి నేరుగా ఏమైనా అర్జునుడు వెళ్ళున్నాడు కానీ మేమైతే మా అగమ్యగోచరం అయిపోతుంది. అర్జునుడు ఎక్కడో ఉన్నాడు పాపం. అర్జునుడు వింటున్నాడు అనుకుంటాను. అర్జునుడు వింటున్నాడు ఇప్పుడు. అర్జునుడు వింటున్నాడా? వింటున్నాడు. మనందరం అర్జునులమే. అర్జునుడు పోయాడు ఉన్నాడా? అర్జునుడు ఇప్పుడు పోయాడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏ రూపంలో ఉన్నాడు అర్జునుడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. అర్జునుడు శరీరం రూపం లేడు కానీ ఆత్మ ఉంటుంది కదా. ఆత్మ అమరం కదా. ఆత్మ రూపంలో ఉన్నాడు.
అర్జునుడు ఎన్ని జన్మలు పొందినాడో ఇప్పుడు కూడా ఉండొచ్చు ఎక్కడైనా. పట్టుకోవాలి, కృష్ణుని కూడా పట్టుకోవాలి. ప్రయత్నం చేయండి, కృష్ణుని పట్టుకోండి. ముందు మనం అర్జునం కదా, కృష్ణుని పట్టుకోండి. అందుకే భగవద్గీత అధ్యయనం చేస్తున్నాం కదా. కృష్ణుని పట్టుకోవడానికి భగవద్గీత అధ్యయనం ఇది. అవును. సరేనా? ఆ. శుభం. ఏ రాత్రి ఇలా ఎటువంటి నిద్ర వస్తుందో, ఎటువంటి కళలు వస్తాయో చూసుకోండి. రేపు ఉదయం వరకు ఎలా ఉంటారో ప్రయత్నం చేయండి. పడుకునేటప్పుడు గుర్తు చేసుకోండి. ఏమనుకుంటారు? ఆత్మను అనుకుంటారా, శరీరం అనుకుంటారా చూసుకోండి, మీ ఇష్టం. ఈ మాట అనకండి. అంటాం వింటాం అక్కడే ఉంటాం అనకండి. ప్లీజ్ నేను మారను అనకండి. మారతాను అన్న. తగ్గిందా లేదా? మారాలి, కిందికి మాత్రం మారాలి. మనమే మారాలి. ఎవరు మారాలి? చేతులు పెట్టి చూడు. మనమే మారాలి. నేనే మారాలి. నేనే మారాలి. ఎవరికి? నేనే మారాలి. అనండి అందరూ. నేనే మారాలి. నేనే మారాలి. నేనే మారాలి. నేనే మారాలి. నేనే మారాలి. మ్యూట్ ఉండండి అందరు. మిగతా వారు సౌండ్ వస్తున్నాయి. గీతా ప్రకాష్ గారు మ్యూట్ ఉండండి, సౌండ్ వస్తున్నాయి. ముగించేద్దామా? శుభం. ముందుగా పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, అయిపోయింది. మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. శుభం. ఉండరా మహర్షి